మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసం 30 మంది నిర్మాతలు కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం 2 డజన్ల మంది ప్రొడ్యూసర్లు ఎదురుచూపులు చూస్తున్నారు. అందరి టార్గెట్ ఒక్కటే, ఎన్టీఆర్ మహేష్ బాబు డేట్లు పట్టేయాలి. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి అంటే, ఇండియాలోనే తోపు ప్రొడ్యూసర్స్ అనుకున్న హంబలే నుంచి యష్ రాజ్ ప్రొడక్షన్స్ వరకు అన్ని బ్యానర్లు వీళ్ల కోసం వెయిటింగ్. బాహుబలి తీసిన శోభు యార్లగడ్డ ఇప్పటికే మహేష్ బాబుని 8 సార్లు కలిశాడు. అయినా సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ప్రొడ్యూసర్ల ఆఫర్లకు ఏదీ తేల్చట్లేదు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరికి 300 నుంచి 400 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు. 100 కోట్ల వరకు అడ్వాన్సే పే చేసేందుకు రెడీ అయ్యారు. అయినా ఇటు మహేష్ అటు ఎన్టీఆర్ ఎటు తేల్చట్లేదు. ఎందుకు? ఏదైనా ఊహకు మించే బాంబు పేల్చే ప్రయత్నమా? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ ఫస్ట్ పార్ట్ 90% అయిపోయిందని తెలుసా? ఇది నిజంగా షాకింగ్ న్యూసే. 90% షూటింగ్ అయిపోతే ఎందుకు ఇంకా దసరా వరకు డ్రాగన్ టీమ్ షూటింగ్ ని కంటిన్యూ చేస్తుంది? అక్కడే సెకండ్ పార్ట్ ప్లానింగ్ రివీల్ అవుతుందా? కట్ చేస్తే ఇంచుమించు ఇలానే సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమా షూటింగ్ కూడా పూర్తి కావస్తుంది. 50% టాకీ పార్ట్, 70% గ్రాఫిక్స్ పూర్తయిందని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇది కాదు మైండ్ బెండ్ చేస్తున్న న్యూస్. మహేష్ బాబు నెక్స్ట్ ఏంటి? ఎన్టీఆర్ డ్రాగన్ తర్వాత ఎంచుకునే ప్రాజెక్ట్ ఏంటి? కనీసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ చేస్తాడు, లేదంటే దేవర 2 పైప్ లైన్లో ఉందని అందరికీ హింట్స్ ఉన్నాయి. కానీ సూపర్ స్టార్ నెక్స్ట్ ఏంటనే ప్రశ్నకు సమాధానం లేదు. అక్కడే 2 డజన్ల కొద్దీ పెద్ద నిర్మాతలు వెయిటింగ్. బాహుబలి తీసిన శోభు యార్లగడ్డ మహేష్ బాబుని ఇప్పటికే 8 సార్లు కలిశాడు. 400 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడు. ఇక కేజీఎఫ్ లాంటి సినిమాలు తీసిన కన్నడ బ్యానర్ హంబెలే నుంచి ఇంచుమించు ఇలాంటి ఆఫరే మహేష్ బాబుకు వచ్చింది. డ్రాగన్తో పానాసియాని షేక్ చేసే అవకాశం ఉండటంతో ఎన్టీఆర్ డేట్లు పట్టేందుకు కూడా 30 మంది బడా నిర్మాతలు క్యూలో ఉన్నారు. యాష్ రాజ్ నుంచి ధర్మ ప్రొడక్షన్ వరకు, హంబేలి నుంచి మైత్రి మూవీ మేకర్స్ వరకు ఇలా చాలా మంది నిర్మాతలు ఎన్టీఆర్ మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం అడ్వాన్స్ ఇచ్చి డేట్లు పట్టేందుకు క్యూలో నిల్చున్నారు. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ఈ ఇద్దరే పాన్ ఆసియా, పాన్ వరల్డ్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్న స్టార్స్. ఆల్రెడీ వారణాసి షూటింగ్ జూన్లో పూర్తవుతుందని తేలింది. తర్వాత ఎలాగూ మహేష్ బాబు ఫ్రీ అవుతాడు కాబట్టి తన డేట్ల కోసం దిల్ రాజు నుంచి మైత్రి వరకు, హంబేలి నుంచి యాష్ రాజ్ బ్యానర్ వరకు 24 మంది టాప్ ప్రొడ్యూసర్స్ వెయిటింగ్. ఎన్టీఆర్ డ్రాగన్ తర్వాత సీనే మారిపోతుంది కాబట్టి అది పూర్తయ్యేలోపే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అలానే నిర్మాతలు కూడా క్యూ కట్టారు. ఇక త్రివిక్రమ్ ప్రాజెక్టు తేలలేదు. దేవర 2 ఎలాగో హోమ్ బ్యానరే కాబట్టి టెన్షన్ లేదు. ఎటొచ్చి ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ విషయంలోనే నిర్ణయం తీసుకోలేకపోతున్నాడట. డ్రాగన్ 2వ పార్ట్ కూడా ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలవుతుందట. ఈలోపు 90% పూర్తయిన డ్రాగన్ ఫస్ట్ పార్ట్ పెండింగ్ వరకు కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం తనకి ఎంతమంది బంపర్ ఆఫర్లు ఇచ్చినా కదా దాన్ని తీసే దర్శకుడు వీటితో రమ్మనే అంటున్నాడు తప్ప కేవలం రెమ్యునరేషన్కి టెంప్ట్ కావట్లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ది కూడా అదే మాటని సమాచారం.